ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటగా 458 వచనం. ఇట్లు వాటంబైన వేట తమకంబున మృగంబుల వెంబడింబడి ఎగుచుండు జరించుటం చేసి బుభుక్షా పిపాసల వలన మిగుల పరిశ్రాంతుండై ధరణీకాంతుండు చల్లని నీటి కొలకు కానక కలంగడి చిత్తంబుతో జని ఒక తపోవనంబుగని అందు భావము. ఈ విధంగా మృగయ కౌతుకంతో మృగాల వెంటబడి తరుముతూ పరుగులెత్తటం మూలాన ఆకలి దప్పుల వల్ల అలసిపోయాడు మహారాజు. పరిశ్రాంతుడైనటువంటి ఆ పూకాంతుడు చల్లని జలాశయం కోసం వెదకి వేసారి ఒక తపోవనాన్ని ప్రవేశించాడు. తర్వాత 459 పద్యం. మెలగుట చాలించి మిలిత నేత్రుడై శాంతుడై కూచుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధులన్ పరనీక జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమై ఉండెడి పరదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుడుండై అతి దీర్ఘ జటలు తన్నావరింప అలగుర్రు చర్మధారియే అలరచున్న తపసి పొడగని శోషిత తాలుడగుచు ఎండి తడిలేక కుత్తుగా ఎలుగుడింద మంద భాషల నిట్లను మనుజ విభుడు. మెలగుట కదలుట లేదా మొదలుట మెదలుట. చాలించి అపి మీలిత మూసిన నేత్రుడు కన్నులు కలవాడు. అయ్యి శాంతుడు శాంతము పొందినవాడు. అయ్యి కూర్చొని ఉండి జడత మందకుండి లేకుండగా ప్రాణమును మనస్సును బుద్ధిని పంచేంద్రియములను పంచ ఇంద్రియములను బహిరంగ బయటి వీధులన్ దారులలో పారనీక ప్రసరింపనీక జాగరణ అనగా జాగృతము అధిక లఘు స్థాన అవస్థల త్రయము మూడు దాటి పరమము పైది ఉత్తమమైనది అయ్యి ఉండెడి పదమున్ అవస్థను. తర్వాత తెలుసుకొని లేదా అందుకొని బ్రహ్మము ఆభూత తనయందే ప్రతిష్ఠితమైన తానే అయిన తత్వము లేదా స్వభావము సంప్రాప్య అందుకొన్న విక్రియుడు క్రియాశూన్యుడు అనగా సమాధి స్థితుడు అయ్యి అతి మిక్కిలి దీర్ఘ పొడవైన జటలు తనను ఆవరింపన్ కప్పుకొనగా అలగు కూర్చుకొని లేదా కుంచుకొని పోయి లేడి చర్మమును దారి ధరించిన వాడు అయ్యి అలరచున్ ప్రకాశించుతూ ఉన్న తపస్సు చేయువాని అనగా మునిని పొడగని చూసి లేదా గుర్తించి శోషవచ్చిన అనగా ఎండిపోయిన తాళుడు నూరు కలవాడు అని అంగిలి కలవాడు అగుతూ ఎండిపోయి దడి లేదా చెమ్మ లేకపోయి కుత్తుకన్ గొంతుకలోని అంగిలిలోని ఎలుగు కంఠస్వరము నిందన్ మందగించగా లేదా తగ్గగా మంద మెల్లని భాషలన్ పలుకులతో ఇట్లు ఈ విధముగా పలికెను మనుజ విభుడు పరిషిన్ మహారాజు. భావము. అక్కడ నిమ్మీలిత నేత్రాలతో కూర్చొని శాంతంగా తపస్సు చేస్తున్నటువంటి శమీగముని చూచాడు. ఆ తపస్వి జాగ్రత్తం, స్వప్నం, సుషుప్తి అనే 3 అవస్థలను అతిక్రమించి 4వదైన సమాధి అవస్థలో ఏకాగ్రచిత్తుడై బ్రహ్మానుసంధానం చేసి ఉన్నాడు. పరీక్షిత్తు ఆ సంయమేంద్రుని సమీపించి దవడలు ఎండి నాలుక తడారి డగ్గు కత్తికతో మెల్లమెల్లగా 460 పద్యములు.
తోయములు తెమ్ము మాకి తోయము వేటాడు వెళ్ళ తొలపొడమది తోయములు తెమ్ము మాకి తోయము వేటాడు తోయము వేటాడు వేళ తొల్లి పొడమది ఈ తోయము క్రియ జల దాహము తోయము వారలను లేరు దుస్సహమనగా తోయములు నీరు ఎమ్ము తీసుకొని రమ్ము మాకు మాకు ఈ ఈ తోయము తడవు వేటాడు వేళ సమయములో తొల్లి ఇంతకు ముందు పొడమదు కలుగదు ఈ తోయము ఈ విధముగా క్రియ వలె జల నీటి కోసము దాహము తోయము తోటి వారును లేరు దుస్సహము సహించుటకు కష్టమైనది అనగా పాపము లేనివాడా భావము. మంచి నీళ్ళయ్యి పుణ్యాత్ముడా, నీకు పుణ్యం ఉంటుంది. వేటాడలేనంత దాహంతో వచ్చాను ఇప్పుడు. ఇంత దుస్సహమైన దాహం ఎప్పుడూ లేదు. మా వాళ్ళ అందుబాటులో లేరు, తట్టుకోలేకపోతున్నా. తొందరగా అయ్యి. పరీక్షిత్ మహారాజు తీవ్ర దాహంతో మునివాడిగా చేరి తపోముఖుడై సమీకుని చూసి నీళ్ళిమ్మని అడిగాడు. మహారాజు కదా ఎంత అందంగా అడుగుతున్నాడో చూడండి. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.